गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। ఇవాళ వ్యాస భగవానుడు ఒక అత్యద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపం గురించి మనకి వివరణ చేస్తున్నారు. అందులో వ్యాస భగవానుడు అంటారు, పూర్వకాలంలో హిరణ్యాక్షుని యొక్క వంశంలో ఒక రాక్షసుడు జన్మించాడు. సాధారణంగా మిగిలిన రాక్షసులందరూ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి మా శరీరం పడిపోకూడదు అంటే మాకు మరణం రాకూడదంటారు. ఈయన చాలా తమాషా అయినటువంటి వ్యక్తి. తను కూర్చున్న చోటు నుంచి కదలకుండా వ్యవస్థ అంతా కూడా అతలాకుతలమైపోయేటటువంటి ప్రణాళిక ఒకటి నిర్మాణం చేశాడు. అటువంటి ప్రణాళిక అమలు కావాలంటే ఏది మూలమో ఏది ఉండకపోతే తన ప్రణాళిక అమలు జరుగుతుందో అది లేకుండా చేసే ప్రయత్నం చేశాడు. రాక్షసుడి కోరికని ఒకవైపు నుంచి చూసి ఏది లేకపోతే అంత పెద్ద ఇబ్బంది వచ్చిందో గమనించినప్పుడు వేదం యొక్క గొప్పతనం ఏమిటో కూడా మీకు ఈ ఆఖ్యానంలో అర్థం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అవధరించండి. దుర్గమాఖ్యో మహాదైత్య పూర్వం పరమదారుణ హిరణ్యాక్షాన్వయే జాతోరుపుత్రో మహాఖలః దేవానాం తు బలం వేదో నాసీతస్య సురా అపి నచ్యంత్యేవ న సందేహో విధేయం చావదేదతత్ విమృత్యైవ తపశ్చర్యాం గతః కర్తుం హిమాలయే సహస్రవర్ష పర్యంతం చకార పరమం తపః తేజతా తస్య లోకాస్తుత సంతప్తాః వసురాసురాః తతః ప్రసన్నో భగవాన్ హంసారూఢశ్చతుర్ముఖః యయౌ తస్మై వరం దాతుం ప్రసన్న ముఖ పంకజః సమాధిస్థం మిలీతాక్షం స్ఫుటమాహ చతుర్ముఖః వరం వరయ భద్రం తేయస్తే మనసి వర్తతే. పూర్వకాలంలో దుర్గముడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు, ఆయన సాక్షాత్తుగా హిరణ్యాక్షుని యొక్క వంశంలో ఆవిర్భవించాడు. దుర్గమాఖ్యో మహాదైత్య పూర్వం పరమదారుణ. ఈయన ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రణాళికని నిర్మాణం చేశాడు. దేవతలందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టి, భూలోకంలో ఉండేటటువంటి మనుష్యులు చేసేటటువంటి యజ్ఞయాగాది క్రతువులు, మనుష్యులు ఇహంలో సుఖం పొందడానికి చేసేటటువంటి క్రతువులు, వాళ్ళు పైలోకాల్లో స్థానం ఏర్పరచుకోవడం కోసం చేసేటటువంటి పుణ్యకార్యాలు, వీటన్నిటికీ కూడా ఏది ఆలంబనం, వీటన్నిటికీ కూడా ఆధారం ఏది? వేదం. ఇప్పుడు ఈ వేదము సాధారణంగా వేదం చదువుకోవడానికి అర్హత ఇవ్వబడినటువంటి వాళ్ళెవరో వాళ్ళ నాలుకల మీద స్వరంగా నిలబడి ఉంటుంది. అంటే వేదం స్వరంగా నిలబడడం అన్న మాటకు అర్థం ఏంటంటే వేదమునకు శృతి అని పేరు. శృతి అంటే చెవి ప్రధానంగా వేదం పనిచేస్తుంది. వేదం పుస్తకం పట్టుకుని ఆ మంత్రాల్ని బట్టి పట్టి నేర్చేసుకుంటే వచ్చేది కాదు. గురువు గారి దగ్గర కూర్చుని గురువు గారు ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో ఆ మంత్రాన్ని పలికితే అలా ఎలా పలకాలో, అలా ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ పెంచాలో, ఎక్కడ సమానంగా పలకాలో గురువు గారి ముఖతః విని అలా పలకగలిగినటువంటి ప్రజ్ఞ భాషిస్తే స్వరంతో పలికినటువంటి మంత్రాలతో కానీ ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తే ఈశ్వర శక్తి తప్పకుండా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు వేదమంత్రములే ప్రమాణమై ఉన్నాయి, వేదమంత్రములే సమస్త ప్రపంచమునకు ఆధారమై ఉన్నాయి. బ్రహ్మగారు సృష్టి చేసినా వేదమే ప్రమాణం. దేవతలు ఏ కార్యాన్ని చేసి మనుష్యులకు ఉపయోగపడినా వేదమే ప్రమాణం. మనుష్యులు ఇహంలో సుఖాన్ని పొందినా పరంలో సుఖాన్ని పొందినా మోక్షం కావాలన్నా వేదంలో ఉన్నటువంటి కర్మ మార్గము జ్ఞాన మార్గమే ఆలంబనం. కాబట్టి ఇప్పుడు అసలు వేదం లేకుండా చేసేస్తే, వేదమంత్రాలు ఎవ్వరికి జ్ఞాపకం లేకుండా చేసేసి అందరూ నేర్చుకున్నటువంటి వేదమంత్రాలు అందరూ మరిచిపోయేటట్టు చేసి తన దగ్గరికి వచ్చేట్టు చేసేస్తే సృష్టి అల్లకల్లోలం అయిపోతుందిగా. ఎక్కడికో వెళ్ళి ఇంద్రపదవి ఆక్రమించడం, అక్కడి నుంచి సృష్టికి ప్రతి సృష్టి చేసినంత ప్రయత్నం చేస్తూ ఉండడం, దీనంతటికన్నా వేదం నా దగ్గరికి వచ్చేస్తే గొడవ వదిలిపోతుంది. కాబట్టి ఆయన ఎంత చమత్కారమైన తపస్సు చేశాడంటే
కేవలం ఈ వేదమంత్రాలన్నీ తన దగ్గరికి తీసేసుకోవడం కోసమని తపస్సు చేశాడు. బ్రాహ్మణం మనసాధ్యాత్వా వాయుభక్షో వ్యతిష్టత. పోనీ అదే సామాన్యమైన తపస్సు చేశాడా అంటే వాయువుని ఆహారంగా భక్షిస్తూ అంత ఘోరమైన తపస్సు చేశాడు. ఇంత తపస్సు చేసిన వాడు నిజంగా ఆయనకి బ్రహ్మ సాక్షాత్కారం పొందినప్పుడు, ఈశ్వర నీ పాదముల యందు విస్మృతి లేని భక్తిని కృప చెయ్యని ఒక్క మాట అనగలిగితే ఎంత గొప్పవాడై ఉండేవాడు. ఇంత కష్టపడ్డాడు. సహస్రవర్ష పర్యంతం చకార పరమం తపః. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇంత తపస్సు చేస్తే తత ప్రసన్నో భగవాన్ హంసారూఢశ్చతుర్ముఖః. హంసవాహనం మీద ఎక్కి 4 ముఖములు కలిగినటువంటి ఆ బ్రహ్మగారు వచ్చారు. నాయనా నీకేం కావాలయ్యా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, వేదాం దేహి సురేశ్వర. ఇప్పటికే వేదము మొట్టమొదట నారాయణుడి దగ్గర ఉంది. ఆయన దగ్గర నుంచి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది. బ్రహ్మగారి దగ్గర నుంచి ఋషులకు వచ్చింది. ఇప్పుడు ఋషుల దగ్గర నుంచి గురువులకి, గురువుల దగ్గర నుంచి శిష్యులకి అలా ధారణ చేసి ఉంచారు వేదమంత్రాల్ని. లోపల ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వేదమంత్రాన్ని స్వరంతో చదువుతారు. ఆ స్వరంతో చదివితే దేవతలు వస్తారు. నువ్వు నాకు ఒక వరం ఇవ్వాలి. వేదం అన్నది ఎవరెవరి మనస్సుల్లో, ఎవరెవరి మస్తిష్కంలో ధారణారూపంగా ఉందో వాళ్ళందరి దగ్గర నుంచి ఆ వేదమంత్రాలన్నీ నాకు వచ్చేయాలన్నాడు. ఇవన్నీ నేర్చుకుని నువ్వేమైనా వేదమంత్రాలు పోనీ ఎవరికైనా నేర్పుతావా? ఈ వేదమంత్రాలన్నీ నువ్వు నేర్చుకుని నువ్వేమైనా నమ్మకంతో అక్కడ ఏమైనా క్రియాకలాపం చేస్తావా? చేసి లోకశాంతికి పనికొచ్చే పని ఏమైనా నువ్వు చేస్తావా? చెయ్యవు. లోకాన్ని పాడు చెయ్యడానికి వేదమంత్రాలు నాకు రావాలన్నాడు. ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, తపస్సు చేసిన వాడికి వరం ఇవ్వడం ఆయన యొక్క లక్షణం. కాబట్టి త్రిషు లోకేషు ఏ మంత్ర బ్రాహ్మణేషు సురేష్వపి. గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? 3 లోకములలో దేవతల దగ్గర ఉన్న మంత్రాలు, బ్రాహ్మణుల దగ్గర ఉన్న మంత్రాలు అన్నీ నా దగ్గరికి వచ్చేయాలి. వాళ్ళందరి దగ్గర వేదమంత్రాలు లేకుండా పోవాలన్నాడు. విద్వంతే తు సాన్నిధ్యే మమ సంతు మహేశ్వర బలంచ దేహియేన్న స్యాద్దేవానాంచ పరాజయ. దేవతల్ని ఓడించగలిగినటువంటి గొప్ప శక్తిని కూడా నాకు ఇమ్మన్నాడు. తథాస్తు అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది? అందరూ వేదమంత్రాలు మర్చిపోయారు. దేవతలు మర్చిపోయారు, బ్రాహ్మణులు మర్చిపోయారు. వేదం తెలుసున్నవాడు ఒక్క దుర్గముడే అయ్యాడు. ఇటువంటి స్థితిని పొందినటువంటి సమయంలో ఒక పెద్ద అవ్యవస్థ ఒకటి ప్రబలింది. వేదమంత్రాలు లేకపోతే ఏమైపోతుందండి అని మీరు నన్ను ప్రశ్న ఇయ్యొచ్చు. మనుష్య జాతి యొక్క ప్రగతి దేని మీద ఆధారపడి ఉంటుందంటే వేదం మీద ఆధారపడుతుంది. ఎందుకు ఆధారపడుతుంది? వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. ఆ పంటలు ఇంటికి తెచ్చుకుంటాం. తెచ్చుకుని మనము, మన కుటుంబం, మన బంధువులు తిని ఆ వచ్చినటువంటి గ్రాసం, పశుగ్రాసాన్ని ఆవులకి దూడలకి వేసి వాటి నుంచి వచ్చేటటువంటి పాలని కూడా మనం పుచ్చుకుంటాం. ఇప్పుడు ఐశ్వర్యానికి అంతటికీ కారణం వర్షం వలన పంటలు పండడం. ఇప్పుడు ఈ పంటల్ని మనం ఒక్కళ్ళని తినకూడదు. ఈ పంటలో కొంత భాగాన్ని ఏం చేయాలంటే యజ్ఞము, యాగము చేసి స్వాహాకారంతో దేవతల్ని పిలిచి హవిస్సు ఇవ్వాలి. మనమిచ్చిన హవిస్సుని దేవతలు తింటారు. తింటే దేవతల కడుపు నిండుతుంది. కడుపు నిండినటువంటి దేవతలు ఏం చేస్తారు? మళ్ళీ మనకి వర్షం కురిపిస్తారు, మళ్ళీ మనకి అనుగ్రహం ఇస్తారు. ఇస్తే దేవతల యొక్క అనుగ్రహంతో మళ్ళీ మనకి పంటలు పండుతాయి, మళ్ళీ మనకి సంపత్తి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఒక్కళ్ళని తినాం, మళ్ళీ యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, మళ్ళీ దేవతలకు ఇస్తాం. దేవతలు తింటారు. ఇప్పుడు దేవతలు తింటే మనం తింటాం, మనం తింటే దేవతలు తింటారు. ఇది చక్రం. ఎందుకండి అలాగా అని మీరు అనొచ్చు. మీరు చూడండి, పన్నులు ఎవరు కడతారు? మనమే కడతాం. మనం కడితే అది ప్రభుత్వానికి ఆదాయం. ప్రభుత్వం ఏం చేస్తుంది? మనకి జీతాలు ఇస్తుంది. మనం ప్రభుత్వం దగ్గర జీతాలు ఇచ్చుకుంటాం. జీతం పుచ్చుకుని మనం ఏం చేస్తాం? ప్రభుత్వానికి పన్నులు కడతాం. ప్రభుత్వం ఏం చేస్తుంది? పన్నులు ఇచ్చుకుని జీతాలు ఇస్తుంది. మనం ప్రభుత్వానికి ఇస్తాం, ప్రభుత్వం మనకిస్తుంది. ఈ చక్రంలో ప్రభుత్వం నడుస్తుంది, మనం నడుస్తుంటాం. ఈ నడవగలిగినటువంటి స్థితి మనం పెట్టుకున్న వ్యవస్థలోనే ఉంటే ఈశ్వరుడు వేదంలో దేవతలకి మనుషులకి ఇటువంటి చట్టాన్ని పెట్టాడంటే మీరు ఎందుకు ఆశ్చర్యపోతారు? కాబట్టి యజ్ఞం చేయలేదు, యాగం చేయలేదు, మీరు పనులు కట్టడం మానేశారు, ప్రభుత్వం ఎలా నడుస్తుంది? మీరు యజ్ఞం చేయలేదు, యాగం చేయలేదు, దేవతలు ఎందుకు వర్షం కురిపిస్తారు వాళ్ళకి అన్నం లేకపోతే? ఇప్పుడు యజ్ఞం చెయ్యాలి, యాగం చెయ్యాలి. ఏం కావాలి? వేదమంత్రం కావాలి. వేదమంత్రం ఉంటే ఆ మంత్రంతో యజ్ఞం చేస్తాం. వేదమంత్రాలన్నీ వెళ్ళిపోయాయి రాక్షసుల దగ్గరికి. యజ్ఞం చేయలేరు. పోనీ దేవతలు ఏమైనా చేయగలరా? వాళ్ళు అసలు చేయలేరు. ఎందుకంటే వేదమంత్రాలు వాళ్ళ దగ్గర లేవు.
ఇప్పుడు సృష్టి క్రమంలో ఏమైందంటే దేవతలకి అన్నం లేదు, ఎందుకంటే యజ్ఞంలో హవిస్సు మనం ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు నీరసపడిపోయారు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేయలేరు. వాళ్ళ పనులు వాళ్ళు చేయలేరంటే మనకు వర్షాలు కురిపించలేరు. మనకి వర్షాలు కురిపించకపోతే మనమేమవుతాం? మనం నీరసపడిపోతాం. నీరసపడిపోయి ఊరుకుంటామా? వాళ్ళకంటే మృత్యువు లేదు, మనకి మృత్యువు ఉంది. అన్నం తినకపోతే చచ్చిపోతాం. మనకే లేకపోతే పశువులకి అసలు ఉండదు, కాబట్టి పశువులన్నీ చచ్చిపోయి ప్రతి ఇల్లు పీనుగుల పెంట అయిపోయింది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? దేవతల యొక్క వ్యవస్థ కానీ, ఇహలోకంలో మనందరం పశువులు సంతోషంగా ఉండడం కానీ దేని మీద ఆధారపడింది? వేదం మీద ఆధారపడింది. వేదమంత్రముల మీద నమ్మకంతో మనం చేసేటటువంటి యజ్ఞ యాగముల మీద ఆధారపడింది. కాబట్టి ఇప్పుడు ఈ చక్రాన్ని ఆపేశాడు రాక్షసుడు. ఆపేయడంతో ఎక్కడ చూసినా భూలోకంలో కుప్పల కింద మనుష్యుల యొక్క శవాలే. ఇంతమంది బాధపడుతున్నారు అని అరే మనం భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం, భగవంతుణ్ణి ఇమ్మని అడుగుదాం, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిద్దామంటే మళ్ళీ ఎలా అపేక్షించాలి? మళ్ళీ మీరు యజ్ఞమో యాగమో చేసి అడగాలి. అసలు అడగడానికి లేదనేది స్తంభీభూతమైంది. ఇప్పుడు ఉదార హృదయులైనటువంటి వాళ్ళు కొంతమంది బయలుదేరారు. ఎందుకు బయలుదేరాలి అంటే ఇదిగో ఈ ఉపద్రవంలోంచి. ఏమిటా ఉపద్రవం? తత ప్రభృతి విప్రైస్తూ విస్మృత వేదరాశయ స్నాన సంధ్యా నిత్యహోమా శ్రద్ధా యజ్ఞ జపాదయ విలుప్తే ధరణీ పృష్టే హాహాకారో మహానభూత్ కిమిదం చేతి విప్రావూచు పరస్పరం. ఎక్కడా సంధ్యావందనం లేదు, ఎక్కడా హోమం లేదు, యజ్ఞం లేదు, యాగం లేదు. విప్రులు బయటికి వచ్చి ఇదేమిటా నేను అన్ని మర్చిపోయాను అంటే, అవును నేనన్నీ మర్చిపోయాను. ఒకడు మరిచిపోయి ఇంకోటి గుర్తుంటే ఇంకోటి చెప్తాడు. అలా చెప్పేవాళ్ళు లేకుండా పోయాడు. ఇప్పుడు లోకమంతా అనర్థం ప్రబలిపోయింది. రాక్షసుడు మాత్రం సంతోషంగా ఉన్నాడు. ఆయన అడిగిన వరం చేత అటు దేవతలు నీరసపడిపోయారు, ఇటు మనుష్యులు మరణిస్తున్నారు. ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు, ఇంద్ర పదవిని సంపాదించాడు. ఇప్పుడు ఉదార హృదయులైనటువంటి కొంతమంది ఏమన్నారంటే, మన దగ్గర వేదమంత్రం లేకపోవడం చేత యజ్ఞయాగాది క్రతువులు చేసి లోకాన్ని రక్షించుకోగలిగినటువంటి ప్రయత్నంలో వైక్లభ్యం పొందామన్న మాట చెప్పుకోవడానికి వేదం లేదని ఊరుకోకూడదు కదా. ఆర్తితో పరమేశ్వరికి చెప్పాలి. చెప్తే ఆ జగదంబ మనని అనుగ్రహిస్తుంది. ఎక్కడ చూసినా కొన్ని కోట్ల మంది చనిపోతున్నారు, పశువులన్నీ చచ్చిపోతున్నాయి. ఇప్పుడు మనని అనుగ్రహించగలిగినది ఆ జగదంబ ఒక్కతే. వేదం ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చే లోపల అసలు ముందు బతకాలి కదా మనుషులు, బతకాలి కదా పశువులు. అలా బ్రతికించగలిగినటువంటి దయాస్వరూపిణి అయినటువంటి మాతృస్వరూపం అమ్మ ఒక్కతే. కాబట్టి హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి మనం పార్వతీదేవిని ఒక్కసారి ప్రార్థన చేద్దాం, అమ్మ మమ్మల్ని అందరినీ కృప చెయ్యి అడుగుదాం అని వాళ్ళు వెళ్ళి ఉదార హృదయులైనటువంటి వారు కొంతమంది ధ్యానం చేశారు. అమ్మవారిని అంతరంగంలో ధ్యానం చేసి ప్రార్థన చేశారు. సమాధి ధ్యాన పూజాభిర్దేవీం తుష్టు ఉరన్వహం నిరాహారాస్తదాసక్తాస్తామేవ చరణం జయు దయాం కురు మహేశాని పామరేషు జనేషు హి సర్వాపరాధయుక్తేషు నైతశ్లాఘ్యణం తవాంబికే కోపం సంహర దేవేసి సర్వాంతర్యామి రూపిణి త్వయా యథా ప్రేర్యతే యం కరోతి సతతా జనః నాన్యా గతిర్జనస్యాస్యా కిం పశ్యసి పునః పునః యదేచ్ఛసి తథా కర్తుం సమర్థాసి మహేశ్వరీ. అమ్మా ఇప్పుడు మేమేం చెయ్యగలం? అందరూ వేదమంత్రములను మరిచిపోయారు కాబట్టి ఇప్పుడు మేము ఏ క్రతువులు చెయ్యలేకపోతున్నాం. దేవతల ముసలి వాళ్ళు అయిపోయారు, అన్నం లేక వాళ్ళు కూడా నీరసపడిపోయారు. లోకమంతా సంక్షోభంలో పడిపోయింది, కొన్ని కోట్ల మంది మరణించారు. తల్లి నువ్వు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ నువ్వే కాపాడవలసి ఉంటుంది అని ప్రార్థన చేశారు. వెంటనే ప్రసీదత్వం మహేశాని ప్రసీద జగదంబికే అనంతకోటి బ్రహ్మాండ నాయికే తే నమో నమః నమః కూటస్వరూపాయై చిద్రూపాయై నమో నమః నమో వేదాంత వేద్యాయై భువనేశ్యై నమో నమః నీతి నీతీతి వాక్యైర్యా బోధ్యతే సకలాగమైః తాం సర్వకారణాం దేవీ సర్వభావేన సన్నతాః ఇతి సంప్రార్థితా దేవీ భువనేశీ మహేశ్వరీ.
అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థన చేశారమ్మా, అనంతకోటి బ్రహ్మాండములకు నాయిక అయినటువంటి తల్లివి, నువ్వు వేదాంత విద్య అయినటువంటి తల్లివి, కారణస్వరూపమైనటువంటి తల్లివి. అమ్మా, ఇంతమంది చచ్చిపోతుంటే అమ్మవైనటువంటి నువ్వు చూస్తూ ఊరుకోవచ్చా? నువ్వు తలుచుకుంటే వేదము లేకపోయినా, యజ్ఞము లేకపోయినా, దేవతలను గ్రహించకపోయినా, వర్షాలు పడకపోయినా ఇప్పటికిప్పుడు పంటలు పండేటట్టు చేసి మాకు అన్నం పెట్టగలిగినటువంటి శక్తివంతురాలు నువ్వు ఒక్కదానివి. కాబట్టి అమ్మా, మమ్మల్ని అనుగ్రహించవా అని ప్రార్థన చేశారు. వెంటనే అనంతాక్షిమయం రూపం దర్శయామాస పార్వతీ, నీలాంజన సమప్రఖ్యం నీల పద్మాయతేక్షణం, సుకర్కశ సమోత్తుంగావృత్తపీన ఘనస్తనం, బాణముష్టించ కమలం పుష్పవల్లభమూలకాన్, శకాందీన్నవ సంయుక్త అనంతర సంయుతాన్. ఆ తల్లి 100 కన్నులతో, అంటే శరీరమంతా కన్నులతో కూడుకున్న స్వరూపమై, ఆ కన్నుల యొక్క చివరి నుంచి పెద్ద పెద్ద మేఘములు వచ్చి వర్షిస్తే ఎలా వర్షం పడుతుందో అలా గొప్ప వర్షం పడేటట్టుగా చేసి, ఓషధులు భూమిలోకి చేరేటట్టుగా చేసి, పంటలన్నీ పండేటట్టుగా, అందరికీ నీరు సమృద్ధిగా దొరికేటట్టుగా ఆ తల్లి ఒక్కసారి నిలబడింది. ఒక్కసారి వర్షాలు పడ్డాయి. ఆవిడ కన్నులలోంచి పడింది ఆ ధార, అది అమృతధార. ఆ తల్లి కటాక్షం. ఒక్కసారి ఆవిడిలా చూసి, అయ్యో నా పిల్లలు ఇంత బాధపడుతున్నారా, అన్నం లేకుండా ఇబ్బందిలో ఉన్నారా, ముందు ఆవిడ వర్షం కురిపించింది. ముందు వర్షం ఎందుకు కురిపించాలి? ముందు అన్నం కదా పెట్టాలి. సంజీవనం సమస్తస్య జగత సలీలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటుంది లింగపురాణం. భవ అంటే బతికించడం. బ్రతికించడం అనేటటువంటిది ఎక్కడి నుంచి ఉంటుంది అంటే మొట్టమొదట నీటి వలన ఉంటుంది. నీరు తాగితే బతుకుతాడు మనిషి. కాబట్టి ఆ నీరు ఉంటే పంటలు పండుతాయి, నీరు ఉంటే సంధ్యావందనం చేస్తాడు. అసలు నీరు లేకపోతే ధర్మం కూడా లేదండి. ఆచమనం ఏం పెట్టి చేస్తారు నీళ్లు లేకపోతే? స్నానం ఎక్కడి నుంచి చేస్తారు? శౌచ్యం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆవిడ అనంతమైన నేత్రములతో, ఆ నేత్రముల యొక్క కొలుకులలోంచి అయ్యయ్యో పిల్లలు ఇంత బాధపడుతున్నారా, అమ్మా అన్నం పెట్టమ్మా అని అడిగారా అని బ్రహ్మాండమైనటువంటి వర్షధారలు కురిపించింది. వర్షధారలు కురిపించింది, నీళ్లు తాగారు, బతికారు, బాగుంది. మరి అన్నం ఇప్పుడు ఇంకా భూమిలో పంటలు పండడం మొదలు పెడితే పంటలు కోతకొచ్చిన తర్వాత పంటలు వస్తాయి. మరి ఈలోగా ఎలా బతకడం? కాబట్టి ఆ తల్లి ఏం చేసిందంటేట, శాకాంభరీతి నామా పీతద్దినాత్ సమభూనృప. ఆ తల్లి చేతుల నిండా కాయలు, పళ్ళు, తీగలు, ఆకులు, మంచి మంచి రుచితో కూడినటువంటి పక్వమైనటువంటి పదార్థములు అన్నిటినీ పట్టుకుని నిలబడింది. ఇప్పుడు ఆవిడ ముఖంలో సంతోషం, నా పిల్లలకి నేను పెడుతున్నానని. ఎంతమందికి పెట్టింది అలా నిలబడి? అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని కోట్ల మందికి పెట్టింది. ఒంటి నిండా, చేతుల నిండా కాయలు, పళ్ళు, ఆకులు అన్ని పట్టుకుంది. పశువుల దగ్గర నుంచి మనుష్యుల వరకు అందరికీ అన్నిటినీ ఇచ్చి పోషించింది. ఇలా పట్టుకున్నటువంటి స్వరూపాన్ని లోపల భావన చేసి శాకంభరి అని పిలుస్తారు. ఆ శాకంభరి స్వరూపాన్ని స్తోత్రం చేస్తున్నారు వ్యాసుల వారు. అందుకే ఇప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే ఆషాఢమాస ప్రారంభంలో విజయవాడలో కనకదుర్గమ్మ వారిని శాకంభరిగా అలంకారం చేస్తారు. ఎందుకంటే దుర్గ ఒకరు, శాకంభరి ఒకరు కాదు. రాక్షస సంహారం చెయ్యడానికి వచ్చినటువంటి స్వరూపానికి దుర్గా అని పేరు. ప్రజలని రక్షించి అన్నం పెట్టినటువంటి స్వరూపానికి శాకంభరి అని పేరు. రాక్షసుడైనటువంటి వాణ్ణి సంహరించడానికి ఆవిడే రావాలి, మనకు అన్నం పెట్టడానికి ఆవిడే రావాలి. అందుకే దుర్గమ్మ తల్లిని శాకంభరిగా అలంకారం చేస్తారు. ఇదే అలంకారాన్ని శారదా నవరాత్రుల్లో ఎక్కడెక్కడ అమ్మవారిని నిలబెడతారో అక్కడక్కడ శాకంభరిగా అమ్మవారిని దర్శనం చేయిస్తారు. మంచి మంచి కాయలు, పళ్ళు, ఆకులు అన్నీ తీసుకొచ్చి అమ్మవారి చేతులకి అన్నిటికీ కూడా చేతుల్లో పొట్లకాయలు అవి పట్టుకున్నట్టు కాయల కూరలతోటే పెద్ద పెద్ద దండలు తయారు చేసి వేస్తారు. అది శాకంభరి స్వరూపం. అమ్మవారిని అలా చూస్తే శాకంభరిగా, అమ్మ మాకు అంత కరువు కాటకాల్లో ప్రార్థన చేస్తే కారుణ్యంతో అన్నం పెట్టినటువంటి తల్లిని నువ్వు, కాబట్టి నిన్ను నేను ఇలా అలంకారం చేసి ప్రతిసారి నమస్కారం చేస్తే మా పట్ల నువ్వు అపారమైన కరుణ వహించి, ఎప్పుడో ఒకసారి వేదము లుప్తమైతే వీళ్ళు ప్రార్థన చేసినంత మాత్రాన వీళ్ళందరికీ అన్నం పెట్టిన దానిని నేనే అని గుర్తు పెట్టుకుని నన్ను అలా అలంకారం చేసి వాళ్ళు సంతోషపడిపోతున్నారు అని అమ్మ ప్రీతి చెంది కావలసినన్ని వర్షాలు కురిపిస్తుంది.
ఆ కురిసినటువంటి వర్షం వల్ల పంట వస్తే ఆ పంట దుర్మార్గుల వలన మన నోటికి అందకుండా పోకుండా అది అందేటట్టుగా దుర్మార్గుల్ని శిక్షించి మనల్ని కాపాడుతుంది. ఇన్నిటిని చేయగలిగినటువంటి శక్తి స్వరూపానికి శాకంబరి అని పేరు. అటువంటి శాకంబరి స్వరూపం ఆ రోజున అమ్మవారు చూపించింది, దర్శనమిచ్చింది, లోకాన్ని కాపాడింది. ఇది చూసినటువంటి రాక్షసుడు చాలా బాధపడ్డాడు. అయ్యో, నేను ఇంత వేదాన్ని నా దగ్గరికి వచ్చేటట్టుగా చేసుకుని యువతల దేవతల్ని అవతల మనుష్యుల్ని కూడా బాధపెడితే ఈవిడ శాకంబరి స్వరూపాన్ని పొంది లోకాన్ని కాపాడుతోంది. కాబట్టి ఇప్పుడు నేను ఈ మనుష్యులు బ్రతకకుండా చేసేస్తాను, నీళ్లు తాగి అన్నం తినకుండానని అపారమైనటువంటి తన ప్రాణప్రయోగం చేత ఈ మనుష్యులందరినీ నిహతుల్ని చేయడం కోసమని వాళ్ళ మీద అస్త్రశస్త్రములను విడిచిపెడుతున్నాడు. ఆ బాణవర్షంతో సూర్యమండలం కూడా కనిపించనంతగా వేస్తున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మవారిని పెద్ద కేక వేసి త్రాహి త్రాహి అని అరిచారు. ఆ శాకంబరియే వెంటనే దుర్గగా మారింది. దుర్గ అంటే రాక్షస సంహారం చేసి వినయశీలురై భక్తి తత్పరులైనటువంటి వ్యక్తుల్ని కాపాడగలిగినటువంటి అమ్మవారి యొక్క శక్తి స్వరూపానికి దుర్గా అని పేరు. ఇప్పుడు వెంటనే ఆవిడ దుర్గా స్వరూపాన్ని పొంది రాక్షసుణ్ణి రాక్షస సైనికుల్ని సంహరించే లోపల కొంతమంది పడిపోతారేమోనని, అలా పడిపోవడానికి వీలు లేకుండా అమ్మవారిని ప్రార్థన చేసినటువంటి భక్తజనుల అందరినీ కూడా తన శక్తి వలయంలో ఉండేటట్టుగా చుట్టూ ఒక వలయ నిర్మాణం చేసింది. దుర్భేద్యమైనటువంటి ఆ వలయం మధ్యలో భక్త సముద్రం ఉండిపోయినటువంటి కారణం చేత రాక్షసుడు ప్రయోగించినటువంటి అస్త్రాలు కాని, ప్రయోగించినటువంటి బాణ పరంపర కాని ఎవ్వరినీ ఏమీ చెనకకుండా ఆపగలిగాయి. అప్పుడు ఆ తల్లి ఆ దుర్గములనేటటువంటి రాక్షసుడిని సంహారం చేస్తే ఆ రాక్షసుడి యొక్క బలాల్ని సంహరించడం కోసమని అమ్మవారి అంశలుగా అమ్మవారిలోంచి బయలుదేరొచ్చారు. కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగళ, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజాదేవి, జంభివి, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి, దశసహస్రబాహుక, ఈ స్వరూపాలన్నీ కూడా ఆ ఒక్క అమ్మవారిలోంచే వచ్చాయి. ఒక అమ్మవారు ఇన్ని స్వరూపాల్ని పొంది దుర్గముని యొక్క సైన్యాలన్నిటినీ కూడా మడిసిపోయేటట్టు చేసి భక్తజనులైన వాళ్ళందరినీ కూడా కాపాడి రక్షించింది. ఇలా రక్షించినటువంటి తల్లి ఎవరో ఆవిడ్ని మనం దుర్గమాసురహంత్రీత్వా దురేతి మమనాయయ గృహ్ణాతి చ శతాక్షీతి మాయాం భిత్వా వ్రజత్యసౌ కిముక్తేనాత్ర బహునా సారం వక్ష్యామి తత్వతః సంసేవ్యాహం సదా దేనాః సర్వైరపి సురాసురైః. ఆ శతాక్షి నామాన్ని అలా ధ్యానం చేసి అక్కడ ఉండేటటువంటి దేవతలు, భక్తులు అందరూ కూడా అమ్మా నువ్వు మళ్ళీ మమ్మల్ని అనుగ్రహించావమ్మా అన్నారు. రాక్షస సంహారం చేసి వేదాన్ని మళ్ళీ ఆ తల్లి యథాతథంగా దేవతలకి విప్రులకు ఇచ్చేసింది. ఇచ్చేయడం వల్ల మళ్ళీ వేదం చదువుకుని యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలకి హవిస్సులు ఇచ్చారు. దేవతలు సంతోషించి వర్షాలు కురిపించారు. కానీ తల్లి నిలబడినప్పుడు అన్నం పెట్టింది. మరి పంటలు పండేంత వరకు అన్నం అంటేట ఒక్కసారి శాకంబరిగా అమ్మవారు నిలబడితే మళ్లీ పంటలు పండేంత వరకు సమస్త జనులకు పశువులకు కావలసినంత ఆహారాన్ని ఒక్క శాకంబరి రూపంలో అమ్మవారు కృప చేసిందిట. అందుకే దేవీ భాగవతంలో ఒక మాట అంటారు, అసలు శాకంబరి అమ్మా నీకు నమస్కారం అమ్మా అని ఎవరైనా అనగలిగితే ఆ స్వరూపాన్ని ప్రార్థన చేస్తే ఇంట్లో శాకంబరి స్వరూపం యొక్క మూర్తి ఉంటే ఆ ఇంట అన్నవస్త్రాలకి లోటు ఉండదు. ఇంత గొప్పగా నా యందు ప్రేమతో నేను ఒకనాడు నిలబడిన స్వరూపాన్ని వీడు నమస్కరిస్తున్నాడని ఆ తల్లి బాహ్యంలో అన్నం పెడుతుంది, లోపల అన్నం పెడుతుంది. లోపల అన్నం పెట్టడం అంటే లోపల ధ్యానశక్తిని నిలబెట్టి ఆత్మవైపుకి మనకి ఉన్ముఖ్యత, అటువైపుకి నడవగలిగినటువంటి శక్తిని కూడా కృప చేస్తుంది. ఇంత గొప్ప అవతారమైనటువంటి శతాక్షి స్వరూపాన్ని ఆ 100 కన్నులు కలిగి శాకంబరిగా అమ్మవారు నిలబడినటువంటి ఆ వైభవాన్ని దేవీ భాగవతంలో చాలా గొప్పగా వ్యాస భగవానుడు స్తోత్రం చేసి ఉన్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అమ్మవారు ఎన్నో అవతారాలు స్వీకరించిన శాకంబరి స్వరూపాన్ని మాత్రం అన్ని చోట్ల నిలబెడతారు.
శృంగేరిలో శారదాపీఠాధిపతులు కూడా శారదాదేవిని శాకంబరిగా అలంకారం చేస్తారు. కాబట్టి శాకంబరి స్వరూపం అంత గొప్పది. ఆ స్వరూపాన్ని తలుచుకుంటే చాలు లోకమంతటికి అన్నం దొరుకుతుంది. ఆ తల్లికి మనందరం కైమోర్చి నమస్కారం చేద్దాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. ఆమెని ఆరాధించినటువంటి వ్యక్తి అసలు భారతదేశంలో ఎక్కడా ఉండడు. బాగా చదువుకున్న వాళ్ళైతే, వేదం చదువుకున్న వాళ్ళైతే ఆమెని గాయత్రి అని పిలిచారు. లేదు, తమ సౌభాగ్యం కోసం ఒక నోము ఒక పేరంటమో ఏదో చేసుకుంటున్నారు. ఆ చేసుకునేటటువంటి వాళ్ళు ఇందిరా ప్రతిగృహాతో ఇందిరా వై దదాతి చ, ఇస్తున్నది లక్ష్మి పుచ్చుకుంటున్నది లక్ష్మి అన్న భావనతో వాయినాలు ఇచ్చుకుని పూజ చేస్తారు. కాదు, ఒక సుమంగళి, సుమంగళీత్వానికి సూచనగా అమ్మవారి సౌభాగ్య చిహ్నములైనటువంటి పసుపు రాసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తారు. అసలు లోకంలో ఏ ఆడదైనా కోరుకునేది ఏది అంటే ఎప్పుడూ పసుపు కుంకుమలతో ఉండాలని కోరుకుంటుంది. పసుపు కుంకుమలతో ఉండాలని కోరుకున్నప్పటికీ నక్షత్ర రీత్యా గండకాలము అని ఉంటుంది. పురుషుడు ఒక నక్షత్రంలో పుట్టి తీరవలసిందే కదా, కాబట్టి గండకాలం ఉంటుంది. ఇప్పుడు గండకాలంలో ఉన్నటువంటి తన భర్తని కాపాడి తను బ్రతికున్నంత కాలం నిద్ర లేచినప్పుడల్లా భర్త యొక్క ముఖం చూడగలిగినటువంటి అదృష్టం తనకి దక్కాలని ప్రతి ఆడది కోరుకుంటుంది. అలా కోరుకున్నప్పుడు ఎవరిని ఆరాధన చేస్తుంది? సర్వమంగళాస్వరూపిణిగా ఆ అమ్మవారిని పూజ చేస్తుంది. పెళ్లి పీటల మీదకి వెళ్లి కూర్చునే ముందు గౌరీ తపస్సు అని గౌరీదేవిని పూజ చేస్తుంది. ఎందుకు గౌరిని పూజ చేసి కూర్చుంటుంది పీటల మీద అంటే, అమ్మవారు ఒకానొకప్పుడు పరమశివుడి పక్కకెళ్లి కూర్చుంది. అసలు ఆయన ఎప్పుడూ ఏమీ అనడు. ఆయన పెద్ద పరిహాసం ఆడేటటువంటి స్వభావం ఉన్నవాడే కాడు. అటువంటి వాడు చమత్కారంగా నారాయణుని చెల్లెలు నారాయణి కదా, నల్లని వాని చెల్లెలు నల్లగా ఉంటుంది. అందుకని నల్లగా ఉన్న పిల్ల నేను ఇంత తెల్లగా ఉంటాను అనడం కోసమని పరిహాసంగా కాళీ అన్నాడు. ఇలా చూసి కాళీ అంటే ఆవిడికి కోపం వచ్చింది. ఎప్పుడూ భర్త మనస్సులో తన స్థానం ఇంత కూడా జారిపోవడాన్ని ఇష్టపడనటువంటి అమ్మ, ఇన్నాళ్ళకి ఎంత మాట అన్నావయ్యా అంటే, నువ్వు తెల్లగా ఉంటావు నేను కొంచెం నల్లగా ఉంటాననే అంటే మన ఇద్దరికీ కుదరలేదా ఏ, నీ మనసులో ఏమైనా వెలితి ఉండిపోయిందా ఏ అనుకుందిటే. ఒక్కసారి ఆయన ఎడమ తొడ నుంచి దూకేసి యోగాగ్నిలో ప్రవేశించి పసుపు ఎరుపులతో కూడినటువంటి రంగుతో గౌరవర్ణంలో గౌరీ అయి వచ్చి ఆయన తొడ మీద కూర్చుని, నువ్వు కేవలం తెల్లగా ఉంటావు, నేను చూడు ఎలా ఉన్నాను, ఎంత అందంగా ఉన్నాను అంది. ఖాళీ ఒక్క మాట అన్నందుకే యోగాగ్నిలో ప్రవేశించి మళ్ళీ ఇంత కాంతివంతంగా వచ్చిన తొడ మీద కూర్చున్నావు అన్నాడు శంకరుడు. ఏమమ్మా, నిన్ను నీ భర్త ఒక్కసారి కాళీని పిలిచినంత మాత్రం చేతనే యోగాగ్నిలో దూకి పసుపు ఎరుపులతో కూడినటువంటి గొప్ప కాంతితో మళ్ళీ వచ్చి భర్త తొడ మీద కూర్చుని ఎంత అందంగా ఉన్నావని మళ్ళీ భర్తతో అనిపించుకుంటే తప్ప నువ్వు శాంతి పొందలేదే. నేను కూడా గృహస్థాశ్రమంలో పెడుతున్నాను, నేను కూడా ఒక పురుషుడికి భార్యని కాబోతున్నాను. అమ్మా, నా జీవితంలో కూడా నా భర్త నుండి ఎప్పుడు అమర్యాదతో కూడినటువంటి మాట నా చెవిన పడకుండా నా భర్త నిరంతరము నన్ను ప్రేమించేటట్టు నువ్వు ఎలా శంకరుణ్ణి పూజించి అర్ధాంగి స్థానాన్ని పొందావో అలా నేను కూడా ఆయన హృదయ స్థానమును పొందేటట్టు నేను అలా ప్రవర్తించగలిగేటట్టు నన్ను అనుగ్రహించు అని గౌరీదేవిని పూజ చేసి వెళ్లి పీటల మీద కూర్చుంటుంది. ఏ సంప్రదాయంలో వాళ్ళు కానివ్వండి, ఎవరిని
పరమేశ్వరుడిగా పూజ చేసేటటువంటి సంప్రదాయాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా కానివ్వండి, అందరికీ మాత్రం ఖచ్చితంగా చెయ్యవలసినది సంధ్యావందనం. సంధ్యావందనంలో అందరూ ఆరాధించవలసినటువంటిది గాయత్రి. మళ్ళీ అక్కడ కూడా అమ్మ స్వరూపం. లోకంలో మీరు మొట్టమొదటి నమస్కారం అమ్మకి. అంత భయపడిపోయి శరీరంలో ఉండేటటువంటి అవయవములన్నీ పనిచేయడం ఆగిపోయి మృత్యువుని పొందుతున్న సమయంలో అమ్మ పిల్లవాడి వంక చూసి అబ్బా నా కొడుకు నా కూతురు అని సంతోషాన్ని పొందగానే పరాశక్తి ఆ తల్లి యొక్క స్తన్యంలోంచి కోలోస్ట్రం అనబడేటటువంటి పదార్థంగా విడుదలవుతుంది. పసుపు ఎరుపు రంగులు కలిగినటువంటి ఆ చిక్కటి పదార్థం అమ్మ తన స్తన్యాన్ని మొట్టమొదటిసారి పిల్లవాడి నోటిలో పెట్టగానే దాన్ని పిల్లవాడు తాగుతాడు. అది గుటక వెయ్యగానే వాడికి ఆ మలమంతా విసర్జన అయిపోతుంది. జీర్ణావయవం పనిచేస్తుంది, ఊపిరితిత్తులు పనిచేస్తాయి, గుండె కొట్టుకుంటుంది. ఈ లోకంలో సమస్త లోకం బతికి ఉంది అంటే, పుట్టిన ప్రాణులు బతుకుతున్నాయంటే ఇప్పటికీ అమ్మవారు కోలోస్ట్రమ్ రూపంలో ఉండి సావుకి దగ్గరైపోయిన వాళ్ళందరికీ మళ్ళీ పునర్జన్మనిచ్చి బతికిస్తోంది. ఆ అమ్మవారి స్వరూపము యొక్క ఆరాధన లేకుండా ఎవ్వరూ ఉండరు. అసలు సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే, శక్తి స్వరూపం పక్కన లేనటువంటి పురుష స్వరూపాన్ని మనం ఆరాధన చెయ్యనే చెయ్యం. పక్కన శక్తి లేకపోతే అటువంటి పురుష స్వరూపాన్ని ఆరాధన చేయడం చాలా కష్టం కూడా. రాముణ్ణి ఆరాధన చేస్తే శ్రీరాముడిగానే సీతారాములుగానే ఆరాధిస్తాం. పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే సాంబ శివుడు, సా అంబ శివుడు, పార్వతీదేవితో కూడినటువంటి శివుణ్ణే పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణులు అంటాం. అలాగే బ్రహ్మగారికి లోకంలో పూజ లేదు, కానీ సరస్వతీదేవి ఎప్పుడూ బ్రహ్మగారిని ఆశ్రయించి ఉంటుంది. మీరు ఏ దేవతా స్వరూపాన్ని పూజ చేసినా సుశక్తియుతుడైనటువంటి దేవతా స్వరూపాన్నే మనం పూజ చేస్తాం. మీరు దేవతల యొక్క అనుగ్రహం పొందడానికి ఒక యజ్ఞమో యాగమో చేశారనుకోండి, అందులో మీరు హవిస్సు నేను చాలా చక్కగా శౌచంతో వండించానండి, చక్కటి ఆవు నెయ్యి పట్టుకొచ్చాను, చక్కటి సమిధలు పట్టుకొచ్చాను, గొప్ప మంత్రం చెప్పగలిగినటువంటి విప్రుల్ని తీసుకొచ్చాను, కాబట్టి నేను ఆ పేరు చెప్పి ఈ నీటిలో ఉంచినటువంటి సమిధని నీటిని ఆ హవిస్సుని అగ్నిలో వేస్తే ఆ అగ్నిహోత్రుడు పట్టుకెళ్లి హవ్యవాహనుడై అందించగలడా దేవతలకు అంటే దేవి భాగవతం అంది అందించలేడు. ఎప్పుడు అందించగలడో తెలుసా అండి? ఇంతమంది దేవతలకు మీరు ఏ దేవత పేరు చెప్పి హవిస్సు విడిచిపెట్టారో, హవిస్సు అగ్నిలో వేశారో, ఈ హవిస్సునంతటినీ కూడా ఆయా దేవతలకు ఇవ్వగలిగినటువంటి శక్తిగా అగ్నిహోత్రుడి పక్కన చేరి ఉన్నది ఎవరో తెలుసా? అమ్మవారు స్వాహాదేవి అన్న పేరుతో ఉంటుంది. అందుకే ఆ అమ్మవారి పేరు చెప్పి అగ్నిలో వేస్తేనే అగ్ని ఆ శక్తితో పట్టుకెళ్ళి ఇస్తాడు. అందుకే ఓం నమో నారాయణాయ స్వాహ, ఓం వరుణాయ స్వాహ అని స్వాహాకారం చెప్పి ఆ హోమగుండంలో మనం ఆ చెరువుని కాని, చెరువు అంటే ఆ హవిస్సుని కాని, నీటిని కాని వేస్తాం. అలాగే పితృదేవతలకు భార్యగా స్వధాదేవి అనేటటువంటి ఆవిడ ఉంటుంది. ఆ స్వధాదేవి పితృదేవతలు మనల్ని అనుగ్రహించేటట్టు మనని మన పిల్లల్ని వాళ్ళు కృప చేసి సర్వదా కాపాడి వంశం అభివృద్ధిలోకి వచ్చేటట్టుగా పితృదేవతల చేత మనని అనుగ్రహింపజేయగలిగినటువంటి స్వరూపంగా, ఆ శక్తి స్వరూపంగా ఉండేటటువంటిది స్వాహాదేవి. అలాగే మీరు స్మరణ చేసినంత మాత్రం చేత మీకు సమస్త మంగళములనిచ్చి, మీరు ఒక మంగళ కార్యం చేద్దాము, లోకానికి పనికొచ్చే పని చేద్దాము అనుకుంటే అలా చెయ్యడానికి వీలు లేకుండా మీకు అడ్డుపడి మీకు ప్రతిబంధకంగా నిలబడేటటువంటి ఆ ప్రతిబంధక స్వరూపాన్ని తొలగించి మీ కామితము నెరవేరేటట్టు చేసి లోకాన్నంతటినీ అనుగ్రహించగలిగినటువంటి స్మరణ చేత అనుగ్రహించగలిగిన గొప్ప దేవతా స్వరూపంగా పరిఢవిల్లినటువంటి తల్లి మంగళచండికా స్వరూపం. అలాగే చంటి పిల్లలు పుడతారు. పుట్టినప్పుడు ఆ చంటి పిల్లల్ని చెరకడానికి ఉగ్రమైనటువంటి భూతములు ప్రసూతి గృహంలోకి చేరుతాయి. అలా ప్రసూతి గృహంలో మన కంటికి కనపడకుండా చేరి చంటి బిడ్డల్ని చెనకడానికి ప్రయత్నించేటటువంటి ఉగ్రభూతముల నుండి పసిపిల్లల్ని రక్షించి దాని వలన వంశం నిలబడేటట్టు చేసి పితృరుణం నుంచి మనం విముక్తులం అయ్యేటట్టుగా మనల్ని అనుగ్రహించేటటువంటి తల్లి షష్ఠీదేవి. సమస్త ప్రకృతి యొక్క శక్తిలో 6వ వంతు షష్ఠీదేవిగా వచ్చింది. అందుకే
దేవీ భాగవతాంతర్గతమైనటువంటి షష్ఠీదేవి స్తోత్రాన్ని బిడ్డలు లేనటువంటి వారు ప్రతిరోజు ఆ షష్ఠీదేవి యొక్క నామాన్ని ఇంత సంఖ్య వరకు అని జపం చేస్తే తప్పకుండా ఆవిడ అనుగ్రహంతో బిడ్డలు కలుగుతారని మనకి ఆ ఆఖ్యానంలో వ్యాస భగవానుడు నిరూపణ చేసి చూపించాడు. కాబట్టి బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇవ్వగలిగినటువంటి తల్లి ఆవిడే. అలాగే పుట్టినటువంటి బిడ్డలు ఉగ్రభూతముల చేత చెనకబడకుండా రక్షించగలిగినటువంటి తల్లి కూడా ఆ షష్ఠీదేవియే. ఇంత శక్తి కలిగినటువంటి అమ్మవారి స్వరూపం ఆ షష్ఠీదేవి. అలాగే మనకి ఏదైనా ఒక దానం చేస్తాం. దానం చేయడం అంటే ఏంటి? దానం చేయడం అంటే అవతలవాడు లేనివాడు, మనం ఉన్నవాళ్ళం కాబట్టి లేనివాడికి ఇస్తున్నాం అన్న భావనతో చేయడం సనాతన ధర్మంలో అంగీకరించాడు. సనాతన ధర్మంలో మనం ఏం చేసినా ఎలా చేస్తామంటే, ఈయన నాకు విష్ణు స్వరూపుడు, విప్రాయ భవతే విష్ణు స్వరూపాయతే అంటాడు బలిచక్రవర్తి వామనమూర్తికి దానం చేస్తూ. ఎదురుగుండా నిలబడినటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎందుకు వచ్చి నిలబడ్డాడు? నా దగ్గరికి వచ్చి చెయ్యి చాపి ఎందుకు పుచ్చుకుంటున్నాడు? నన్ను అనుగ్రహిస్తున్నాడు. ఎలా అనుగ్రహిస్తున్నాడు? ఇప్పుడంటే నాకు ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యం ఎందుకుంది? నేను గత జన్మలో పుణ్యం చేశాను. ఆ పుణ్యం ఏమైపోయింది? ఖర్చు అయిపోయింది. ఖర్చు అయిపోతే ఏమైంది? ఐశ్వర్యం వచ్చింది. ఇప్పుడు ఈ ఐశ్వర్యం ఏమవుతుంది? నేను తీసుకెళ్లి దాచాను. దాస్తే ఏమవుతుంది? కాలగతిలో నా ఆయుర్దాయం అయిపోతే నా శరీరం పడిపోతుంది. పడిపోతే ఇప్పుడు నా పుణ్యం అంతా ఖర్చు అయితే వచ్చిన ధనాన్ని ఎవరు పంచుకుంటారు? నా కడుపున పుట్టినటువంటి బిడ్డలు పనిచేసుకుంటారు. మరి నేను మళ్ళీ పుణ్యం లేకపోతే వచ్చే జన్మలో మళ్ళీ శరీరం వస్తుంది కదా. వచ్చినప్పుడు నా భార్యా బిడ్డలకు ఏం పెట్టను? నేను పెట్టాలంటే నాకు పుణ్యం ఉండాలి కదా. పుణ్యం ఉండాలంటే నా దగ్గర ఏదుందో అది నేను ఇంకొకరికి ఇచ్చేటటువంటి సహృదయం నాకు ఉండాలి కదా. అలా పుచ్చుకోవడానికి ఎదురుగుండా ప్రతిగ్రహీత రూపంతో వచ్చి నిలబడి ఇక్కడ నా దగ్గరున్న ద్రవ్యాన్ని తనుపుచ్చుకుని పరలోకంలో నాకు కావలసినటువంటి సుఖాన్ని ఇవ్వడానికి నేను ఇక్కడ చేసిన కార్యక్రమాన్ని పుణ్యంగా మార్చగలిగినటువంటి శక్తి ఆ దానమనందు అంతర్లీనంగా ఉంటుంది. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి. నేను అమెరికా బయలుదేరాను. 1,00,000 రూపాయలు బ్రీఫ్ కేసులో సర్దుకుని అమెరికాలో విమానం దిగి ఏదో ఓ టీ కొట్టుకు వెళ్ళి నేను ఓ 10,000 రూపాయలు తీసుకెళ్ళి అక్కడ పెట్టి అయ్యా టీ ఇమ్మంటే ఆయన 10,000 రూపాయలు చెత్తకుండీలో విసిరిస్తాడు. ఎందుకని? ఇక్కడ రూపాయి అక్కడ పనికిరాదు. నేను వెళ్లే ముందు ఏం చెయ్యాలి? ఏ ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్కో బ్యాంకుకి వెళ్ళి ఈ రూపాయలు ఇచ్చేసి డాలర్లు పుచ్చుకోవాలి. పుచ్చుకుని ఈ డాలర్లు పుచ్చుకుని అమెరికా వెళితే అమెరికాలో కాఫీ ఇస్తారు నాకు. అలాగే మీ పుణ్యం ఖర్చు అయిపోతే మీకు ఇక్కడ డబ్బు వచ్చింది. మీ పుణ్యం ఖర్చు అయిపోతే మీకు 4 మాటలు చెప్పేటటువంటి శక్తి వచ్చింది. మీ పుణ్యం ఖర్చు అయిపోతే ఒకళ్ళకి ఉపకారం చేయగలిగిన అధికారం వచ్చింది. మీ పుణ్యం ఖర్చు అయిపోతే నలుగురికి అన్నం పెట్టగలిగినటువంటి శక్తి మీకు కలిగింది. అటువంటి పంట పొలాలు మీకున్నాయి. మీ పుణ్యం ఖర్చు అయిపోతే మీ దగ్గర 10 ఆవులుండి రోజు మీ దగ్గర ఒక 8 షేర్లు ఆవు పాలు వస్తాయి. 2 షేర్లు తాగేసినా కనీసం 6 షేర్లు పెట్టి మీరు శివలింగానికి అభిషేకం చెయ్యగలరు. ఇప్పుడు ఇహలోకంలో మీరు ఇత పూర్వం చేసుకున్నటువంటి మీ పుణ్యం ఖర్చయిపోయి మీకు ఐశ్వర్యంగా మారితే మళ్ళీ ఈ ఐశ్వర్యాన్ని మీరు ఖర్చు చేసి ఉత్తర జన్మలలో మీరు వాడుకోవడానికి వీలైనటువంటి పుణ్యస్వరూపంగా మార్చుకోవడానికి వీలుగా మీలో దానం చెయ్యాలనేటటువంటి భావన కల్పించి మీరు చేసినటువంటి దానం వల్ల నాకు వచ్చే జన్మలో పైలోకాల్లో స్థానం దొరుకుతోంది, నన్ను అనుగ్రహించడానికి ఈశ్వరా నువ్వు ఇలా వచ్చి నిలబడ్డావు అని. అందుకే దానం చేసిన వాడు దానం పుచ్చుకున్న వాడికి నమస్కరిస్తాడు సనాతన ధర్మంలో. అంతేగాని నేను పంచెల షాప్ ఇచ్చాను అనుకోండి, ఎవరికో కొత్త పంచెల షాపు పట్టుకొచ్చి ఇచ్చాను, నేను నమస్కారం చేస్తానా? పుచ్చుకున్న నాకు నమస్కారం చేస్తాడా? ఇచ్చి నేనే నమస్కారం చేస్తాను. ఎందుకు నమస్కారం చేస్తాను? అయ్యా పుచ్చుకుని నాకు పుణ్యం ఇచ్చావు కాబట్టి వచ్చే జన్మలో మళ్ళీ ₹1 ఉంటుంది నా దగ్గర. ఇచ్చావు కాబట్టి పైలోకాల్లో స్థానం ఉంటుంది నాకు. కాబట్టి ఈ పుణ్యము అనేటటువంటి మాట మీరు చేసినటువంటి దానంలో పూర్ణత్వాన్ని పొందాలంటే ఆవిడ దక్షిణాదేవి రూపంలో ఉంటుంది. అందుకే దక్షిణాదేవి అనుగ్రహం కలగడానికే మనం తాంబూలం పెట్టి ఇస్తాం. ఎవరైనా పెద్దలు ఇంటికి వస్తే చెయ్యగలిగినటువంటి గొప్ప సత్కారం ఏమి అని అడిగారు. విరాట పర్వంలో కూడా దీని గురించి విరాట్ రాజు గారు మాట అంటారు. మహానుభావుడు బృహన్నలు వచ్చినప్పుడు ఆయన తేజస్సు చూసి ఇంతటి మహాత్ముడు వచ్చాడు, సత్కరించాలి, నువ్వు వెళ్ళి గబగబా తాంబూలం పట్టుకొచ్చి ఆయనకి ఇచ్చి నమస్కరించు అంటారు. పెద్దవారు ఎవరైనా వస్తే వాళ్ళకి మనం చెయ్యగలిగినటువంటి గొప్ప సత్కారం ఏమిటి? ఒకటే సత్కారం. దేశ సంఖ్యలో తమలపాకులు, దాని మీద వక్కలు, 2 పళ్ళు పెట్టి
ఏదైనా పెడితే, ద్రవ్యం పెడితే తప్పు లేదని శాస్త్రం చెప్తోంది. దానికి దక్షిణ అని పేరు. ఈ తాంబూలం పైన పెట్టి మీరు ఏది ఇస్తామనుకుంటున్నారో అది ఇవ్వాలి. ఓ బట్టల జత పెడుతున్నారు, బట్టల జత ఇవ్వరు, బట్టల జత మీద తాంబూలం పెట్టిస్తారు. మీరు ఒక బంగారు పాత్ర ఇస్తున్నారు, బంగారు పాత్రలో తాంబూలం పెట్టిస్తారు. ఏది ఇచ్చినా పైన తాంబూలం పెడతారు. తాంబూలం ఎందుకు పెట్టారు? మీరు చేతకాని వారిని మీరు ఇవ్వట్లేదు, మీరు మహాత్ములు నన్ను అనుగ్రహిస్తారని మీకు ఇస్తున్నాను. మీరు ఈశ్వర స్వరూపమై ఈ పుణ్యాన్ని నాకిచ్చి ఊర్ధ్వలోకాల్లో వచ్చే జన్మలో నాకు తగిన స్థానం ఇస్తున్నారని మీకు ఇస్తున్నాను అని చెప్పి తాంబూలం పెట్టిస్తాం. ఇలా తాంబూలం పెట్టి ఇస్తే మీకు పైలోకాల్లో పుణ్యబలం చేత ఒక ఉత్తమమైన స్థానాన్ని, వచ్చే జన్మలో మళ్ళీ మీరు దానం చెయ్యడానికి కావలసినటువంటి ఆర్థికమైన పరిపుష్టి రూపంలో మిమ్మల్ని అనుగ్రహించగలిగినటువంటి పుణ్యరూపమైన శక్తికి దక్షిణాదేవి అని పేరు. ఇప్పుడు అమ్మవారు ఏ పేరుతో ఏ రూపంలో మిమ్మల్ని అనుగ్రహించట్లేదు? అపారమైనటువంటి ఆకలితో ఉన్నటువంటి వాడు అమ్మా అంటాడు. అన్నం పెట్టాలంటే పురుషుడు పెట్టడు. పరమశివుడు అంతటి వాడు నేను తండ్రిని, నేను నిలబడితే నన్ను వచ్చి పిల్లలు అన్నం అడగరు, కాబట్టి అన్నం పెట్టేటటువంటి పదవి నీదే పార్వతి అన్నాడు. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గణవు దధానా పాణిభ్యామృతరసమృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణి కలిత సదనా శ్రీ గిరిసి సరసస్యసౌ భ్రామర్యంబ రచయితు మదిష్టార్థ విభవం. ఆ తల్లి ఎడమ చేతిలో బంగారు పాత్ర పట్టుకుని కుడి చేతిలో మణిగణక చితమైనటువంటి తెడ్డు పట్టుకుని పాయసాన్ని వచ్చిన వాళ్ళందరికీ అడిగినటువంటి కోర్కెలు తీర్చడానికి, అనుగ్రహించడానికి పాయసాన్ని చేతిలో పోసి వడ్డించి కృప చేస్తుంది. అన్నపూర్ణ రూపంలో బాహ్యంలో శరీరాన్ని పోషిస్తుంది, లోపల అమ్మ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అన్నారు శంకర భగవత్పాదులు. జ్ఞానం ఇవ్వాలన్నా, వైరాగ్యం ఇవ్వాలన్నా ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. ఇహంలో ప్రకృతి యొక్క తమోగుణ రజోగుణముల నుంచి విడివడి సత్వంలోకి ప్రవేశించాలన్నా, శుద్ధ సత్వంలోకి ప్రవేశించాలన్నా మాయాస్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అసలు తిరుమలలో పడి కొట్టుమిట్టాడుతున్నటువంటి మనకి తమోగుణం అంటే ఏమిటో, రజోగుణం ఏమిటో, సత్వగుణం ఏమిటో, శుద్ధ సత్వం ఏమిటో, త్రిగుణాతీతమైన స్థితి ఏమిటో తెలియాలంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే అమ్మవారి చేత వచ్చినటువంటి ఈ త్రిగుణముల యొక్క స్థితి తెలుస్తుంది. అసలు ఈ భువనములేమిటో, ఈ వ్యవస్థ ఏమిటో, ఈ లోకాలేమిటో, ఎంతమంది బ్రహ్మలో, ఎంతమంది విష్ణులో, ఎంతమంది రుద్రులో వీళ్ళందరూ కలిసి ప్రయాణం చేస్తే ఒక పరాశక్తి ఎలా కనపడిందో, బ్రహ్మకి బ్రహ్మ కనబడితే ఎంతమంది బ్రహ్మలోకంలో ఉన్నారో తెలుసుకుని, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో తెలుసుకుంటే బ్రహ్మగారే ముక్కును వేలేసుకున్నాడు. అంతమంది విష్ణువులు, ఇంతమంది బ్రహ్మల్ని, ఇంతమంది విష్ణువుల్ని, ఇంతమంది రుద్రుల్ని సృజించి పరాశక్తి అయి తాను ఈ లోకాన్నంతటి నడిపేటటువంటి తల్లి ఉండేటటువంటి అధివాస స్థానమైన మణిద్వీప వర్ణన వినాలంటే దేవీ భాగవతాన్ని మనం పరిశీలనం చెయ్యాలి. ఇన్ని విషయాల్ని మనల్ని ఉద్ధరించడానికి ఇన్ని రూపాలు పొంది మనల్ని అనుగ్రహిస్తూ మన శరీరంలో శక్తి రూపంగా ఉన్నటువంటి తల్లి అమ్మవారే. ఇవాళ నేను 4 మాటలు చెప్తే ఆ తల్లి అనుగ్రహం, 4 మాటలు మీరు వింటే తల్లి అనుగ్రహం, ఈ మాట కదిలితే తల్లి అనుగ్రహం, చెయ్యి కదిలితే అమ్మవారి అనుగ్రహం, ఎక్కడ కదలిక ఉన్నా ఆ తల్లి. ఈ కదలికలన్నీ ఆగిపోయి అంతర్ముఖుడై తాను పరాత్పరుణ్ణి తెలుసుకుని తాను శుద్ధ బ్రహ్మముగా నిలబడిపోగలిగినటువంటి స్థితికి వెళ్ళాలంటే కదలికలన్నీ ఆగిపోవాలన్నా మళ్ళీ ఆవిడ అనుగ్రహమే. కాబట్టి అసలు అమ్మ పాదములు పట్టుకోకుండా మీరు లోకంలో ఏం సాధించగలరు? అందుకే ఆ తల్లికి దేవి అని పేరు. ఆ తల్లి క్రీడించున్నది, ప్రకాశించున్నది, సమస్తమనందు చైతన్య స్వరూపమై ఉన్నది. అటువంటి భగవతి, అటువంటి తల్లి, అటువంటి అమ్మవారి పేరు ఒక్కసారి చెప్పుకుంటే, అమ్మవారికి నమస్కరిస్తే ఏమవుతుందో మనకి శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో అంటారు. దేవీ భాగవతం అంతా అమ్మవారికి సంబంధించినటువంటి వృత్తాంతము. ఇటువంటి దేవీ భాగవతాన్ని చదువుకున్నా, అమ్మవారి అనుగ్రహాన్ని మనసా అనుభవించి ఒక్కసారి తల వంచి నమస్కరించినా అటువంటి వారు ఏ స్థితిని పొందుతారట? సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రంయేన వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. అమ్మవారిని అనుగ్రహించిన వాణ్ణి అమ్మవారు ఏ స్థితికి పెంచుతుందంటేట, సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే. బ్రహ్మగారు చూసి అనుకుంటారట, ఏమిట్రా నా భార్య సరస్వతీదేవి కటాక్షం నా ఎందున్న కన్నా కూడా వీడి ఎందే ఎక్కువగా ఉంది అనుకుంటాట. బ్రహ్మగారు అసూయపడేటంతటి సరస్వతీ కటాక్షాన్ని ఇస్తుంది. మనం మొన్న వినలేదు సత్యతపస్సుని యొక్క వృత్తాంతంలో?
ఒక్కసారి ఐమ్మన్న బీజాక్షరాన్ని ఉపాసన చేస్తే ఎంత శక్తినిచ్చిందో, కాళిదాసు గారిని ఎంత ఎత్తిందో ఆ తల్లి అనుగ్రహం. కాబట్టి బ్రహ్మగారు అసూయపడేటంతటి సరస్వతీ కటాక్షం శ్రీదేవి అనుగ్రహం వల్ల కలుగుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం ఎంత కలుగుతుందంటే శ్రీ మహావిష్ణువు అనుకుంటారట, ఇదేమిట్రా, నేను విష్ణుమూర్తిని, ఈయన నా భార్య, నాకు ఉండవలసినంత లక్ష్మీ కటాక్షం కన్నా లోకంలో వీడికే ఎక్కువ ఉందే అని ఆయన అసూయపడతారట. అంటే అంత లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు అవుతాడు. ఎంత సరస్వతీ కటాక్షం ఉన్నవాడైనా, ఎంత లక్ష్మీ కటాక్షం ఉన్నవాడైనా చూడడానికి కోతి పిల్లలా ఉన్నాడు అనుకోండి, ఏమిటో బాగా చదువుకున్నాడు, బాగా డబ్బున్నవాడే కానండి, ఆయన్ని పగల చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు, భయం వేస్తుంది సుమా ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఏమిటో అలా ఉంటాడేంటి అనిపించుకుంటే బాగుంటుందా? బాగుండదు. అమ్మవారి పాదములకు నమస్కరించిన వాడు ఏ స్థితిని పొందుతాట అంటే రతేహ పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా అన్నారు శంకరాచార్యుల వారు. అమ్మా, నీ పాదములకు నమస్కరించి నీ నామాన్ని పలికిన వాడు ఏ స్థితిని పొందుతాడో తెలుసా తల్లి? లోకంలో అందానికి మారి పేరు మన్మథుడు. ఆ మన్మథుని భార్య రతీదేవి. ఆవిడ చాలా అతిశయంతో ఉంటుందిట. ఎందుకని? ఇంత అందగాడు నా భర్తని. ఆవిడ నా భర్త కన్నా అందగాడు లేడనుకున్నటువంటి రతీదేవి జగదంబ యొక్క పాదములు పట్టి పూజ చేసిన వాడికి వచ్చినటువంటి అందాన్ని చూసి, అబ్బా, ఈయన నా భర్త కన్నా ఈయనే అందంగా ఉన్నాడే అనుకుంటుందిట. అలా ఒక స్త్రీ అనుకుంటే ఆవిడ పాతివ్రత్యం భంగమైనట్టే కాదా? నా భర్త కన్నా ఆయన చాలా అందంగా ఉన్నాడంటేను. కాబట్టి రతేహ పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా, రతీదేవి యొక్క పాతివ్రత్యాన్ని భంగం చెయ్యగలిగినంత, అంటే ఆవిడికి మన్మథుడి కన్నా అందంగా కనపడగలిగినంత అందగాడి తయారవుతాట. ఎందువల్ల? జగదంబ యొక్క పాదములకు నమస్కారం చేస్తే. సరస్వతీ కటాక్షం ఉంది, బ్రహ్మగారు అసూయపడేటంత. లక్ష్మీ కటాక్షం ఉంది, విష్ణువు అసూయపడేటంత. అలాగే అందమైన శరీరం ఉంది, రతీదేవి పాతివ్రత్యము శిథిలమైపోయేటంత. అన్నీ ఉన్నాయి, కానీ అల్పాయుర్దాయం, ఎంతో కాలం బతకడం. మహా అయితే 18 ఏళ్ళు ఉంటారండి అన్నారు. ఇప్పుడు ఏమైనా దానివల్ల సంతోషం ఉందా? ఏం ఉండదు. దీర్ఘాయుర్దాయం కూడా ఉంటేనే ఈ పై ఉన్నటువంటి మూడింటి వల్ల సంతోషం ఉంటుంది. కాబట్టి శంకర భగవత్పాదులు అంటున్నారు, అమ్మవారికి నమస్కరించిన వాడు ఏ స్థితిని పొందుతాడో తెలుసా? చిరంజీవన్నీ వక్షపిత పశు పాశవ్యతికర, చిరంజీవి అవుతాడు. అంటే దీర్ఘకాలము జీవిస్తాడు. ఎంతకాలము ఈ యుగంలో ఈ భూమండలం మీద జీవించవచ్చని ఈశ్వరుడు అనుగ్రహించాడో. శతమానం భవతి శతాజు పురుష స్థితేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. 100 సంవత్సరములు ఆరోగ్యంతో సంతోషంగా 10 మందికి పెడుతూ తాను తింటూ సరస్వతీ కటాక్షంతో జ్ఞాపక శక్తితో 3 తరాలు చూసి పొంగిపోయి జీవిస్తాడు. ఇలా కేవలం సుఖాలు అనుభవిస్తూ తరాలు చూస్తూ ఉండిపోతే సరిపోతుందా? శంకర భగవత్పాదులు అంటున్నారు, అమ్మవారి పాదములను నమ్ముకున్నవాడు ఏ స్థితిని పొందుతాడో తెలుసా? క్షపిత పశు పాశవ్యతికర, తాను పాశముల చేత కట్టబడ్డాడు కాబట్టి పశువు. అమ్మా, నీ పాదములను నమ్ముకున్న వాడికి పాశములు ఊడిపోతాయమ్మా అన్నారు. అంటే ఇప్పుడు తాను పశుపతిలో కలిసిపోతాడు. శివుల్లో కలిపేయగలిగినటువంటిది, మాయ అన్న తెరని పైకెత్తగలిగినది, పరబ్రహ్మము యొక్క దర్శనము చేయించగలిగినది, పరబ్రహ్మములో చేర్చగలిగినది, తన అనుగ్రహమును కృప చేయగలిగినది అమ్మవారు. కాబట్టి చిరంజీవన్నీ భక్షపిత పశు పాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. అమ్మా, ఎవరు నీ నామం చెప్తున్నారో, ఎవరు నీ కథలు చెప్పుకుంటున్నారో, ఎవరు నీ కథలు చెప్పుకుని మురిసిపోతున్నారో, ఎవరు సంతోషంతో ఉంటున్నారో, ఎప్పుడు నీ స్తోత్రాన్ని చేస్తూ ఉంటారో, నీ దేవాలయం చుట్టూ తిరుగుతూ ఉంటారో, నిన్ను మనసులో భావన చేస్తూ ఉంటారో, అటువంటి వారందరికీ కూడా ఇక్కడే బ్రహ్మానందాన్ని అనుభవించి ముక్త పురుషుడుగా నిలబడి ఈ శరీరము నేను కాదు, లోపల ఉన్న ఆత్మ నేను అని తెలుసుకోగలిగినటువంటి శక్తిని పరాశక్తి కృప చేస్తుంది. తద్భజనవాన్, అమ్మవారికి నమస్కరించిన వాడికి అంత శక్తినిస్తుందయా అన్నారు శంకరాచార్యుల వారు. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మైతి చంజలి భరం వహతే వితీర్య అస్మై నకించిత్ చితం తవ కృత్యదాంబ తం లజ్జసే కదయకో యుదార భావ అంటారు. ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా, ఆ తల్లి
ఒక్కసారి వెళ్లి మనసా నమస్కరించినటువంటి వాడికి ఇహలోకంలో కావలసినటువంటి సమస్త సౌఖ్యాలు ఇచ్చి 3 తరాలు చూడగలిగినటువంటి అదృష్టాన్నిచ్చి తేలికగా శరీరం నుంచి విడిపోయేటట్టుగా సౌఖ్యాన్నిచ్చి విడిపోయిన తరువాత పుష్పక విమానంలో వచ్చి దివ్యమైన విమానంలో భర్తతో కలిసి వచ్చి శ్రీ మహావిష్ణువు చెయ్యిచ్చి పట్టుకుని పైకెత్తి తన పక్కన కూర్చోబెట్టుకుని వైకుంఠానికి తీసుకెడుతుంటే, స్వామి మీరు కనపడుతున్నారు కానీ మా అమ్మ కనపడటం లేదేమంటే, ఇదిగోనయా పక్కన నిలబడింది చూడంటారట. అమ్మవారు ఓ తెర పక్కకెళ్ళి నిలబడుతుందిట. అమ్మ ఏమమ్మా నాకు కనపడటం లేదే అంటే, తం లజ్జసే కదయకో యుజుదావభావ, సిగ్గుతో ఎరిపెక్కిన బుగ్గలతో చూసి అంటుందిట, ఒరే నీ జీవితంలో నువ్వు ఒకసారి వచ్చి నా పాదముల దగ్గర వంగి నిజాయితీతో నమస్కారం చేశావు, నేనేమిచ్చాను? నువ్వు బతికున్న నాళ్ళు ఐశ్వర్యం ఇచ్చాను, 3 తరాలు చూసే అదృష్టం ఇచ్చాను, నీకు తేలికగా శరీరం నుంచి విడిపోయేటట్టు చేశాను, నీ తండ్రి శ్రీ మహావిష్ణువు తొడ మీద కూర్చోపెట్టాను, ఇంకా ఇంతకన్నా ఏమీ చేయలేకపోయానని సిగ్గుపడుతున్నాను రా అంటుందట అమ్మవారు. అమ్మవారి అనుగ్రహం అంటే అంత గొప్పగా ఉంటుంది అంటారు పరాశర భట్టర్లు, అంత గొప్పగా ఉంటుంది అంటారు శంకర భగవత్పాదాచార్య స్వామి. అందుకే 18 పురాణములు రచించిన తరువాత అసలు ఏ పరాశక్తి పేరు ఎత్తకుండా అమ్మా అనకుండా జీవకోటి బతకదో అటువంటి అమ్మ తత్వమైనటువంటి పరాశక్తి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణములను పరిపూర్ణంగా చెప్పగలిగినటువంటి దేవీ భాగవతం అనబడేటటువంటి పురాణాన్ని మహానుభావుడైనటువంటి వ్యాసుడు రచించి మనందరికీ అందించి అమృత పానము చేత మనందరం కూడా పరబ్రహ్మమును చేరుకునేటటువంటి స్థితిని మనకి కల్పించారు. ఎంత చెప్పినా తక్కువే దేవీ భాగవతం. దేవీ భాగవతం అంతా చెప్పేశానండం ఎప్పటికీ కుదరదు. కాబట్టి ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి. ఒక్క మాట అమ్మ గురించి నిజాయితీగా తెలుసుకుని నమస్కరిస్తే చాలు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.